వదినా పిలిచావంట? ఆ లక్ష్మి వల్ల మన ఇంట్లో ఏదీ ప్రశాంతంగా జరగడం లేదు. అది కాదు వదినా, జరిగిన దాంట్లో లక్ష్మి తప్పేమీ లేదు కదా. నీకు మా నాన్నకి విహారికి ఆ లక్ష్మి ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. దానిలో ఏ తప్పు కనబడదు. అంటే వదినా, దాన్ని సమర్థించి మాట్లాడితే నీ గౌరవం పోతుంది. నిన్నేమో లగ్నపత్రిక తగలబడిపోయింది, ఈరోజేమో ఇలా జరిగింది. నిన్నేమో నా కూతురి కార్యం ఆగిపోయింది. దాని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. నిన్నెందుకు పిలిచానంటే పంతులు గారితో మాట్లాడి మళ్లీ కార్యానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్పు. అలాగే వదినా, రేపు పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టమని చెప్తాను. యమునా, అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఆ లక్ష్మిని దూరంగా ఉంచండి. వదినా, లక్ష్మి గురించి మీరెక్కువగా ఆలోచిస్తున్నారు. తను చాలా మంచిది వదినా. దాని క్యారెక్టర్కి నువ్వు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రానా అది మంచిదని నేను నమ్మేస్తానా? ఈ ఇంట్లో మీ అండ చూసుకునే అది సహస్రని ఇరిటేట్ చేస్తూనే ఉంది. కొత్తగా పెళ్ళైన సహస్ర విహారి ఆనందంగా ఉండాలి, కానీ ఆ లక్ష్మి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నీకు నీ కొడుకు కోడలి హ్యాపీనెస్ ముఖ్యమా, మరో బయటదైనా ఆ లక్ష్మి ముఖ్యమా? నువ్వేమైనా అనుకో, నా కూతురు అల్లుడు మనశ్శాంతిగా ఉండాలి.